ఫ్రెండ్స్, రోజు మీరు సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్కు సంబంధించి బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి దగ్గర నుంచి కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జి, వాటి 2 అప్రోచ్ రోడ్లు, దాంతోపాటు ఎక్కడైతే ఫస్ట్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు డ్రోన్లో ప్రతిరోజు మీరు వీడియో అనేది చూస్తూ ఉన్నారు. చాలామంది మన ఫాలోవర్స్ అడుగుతుంది ఏంటంటే, పైన డ్రోన్ నుంచి కాకుండా కింద గ్రౌండ్ లెవెల్లో పనులు ఎలా జరుగుతున్నాయి అనేది డీటెయిల్గా వీడియో చేయమని అడుగుతున్నారు. మీ కోరిక మేరకే నేను డీటెయిల్ వీడియో గ్రౌండ్ లెవెల్లో ఈ వీడియో అయితే మొత్తం అందిస్తా ఉన్నాను. ఈ వీడియోలో ఎక్కడ డ్రోన్ విజువల్స్ అయితే ఉండవు. గ్రౌండ్ లెవెల్లో ఎలా జరుగుతున్నాయి పనులు అనేది డీటెయిల్గా చూపిస్తాను. అయితే ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టుకు ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్టు బకింగ్హామ్ కెనాల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన విజువల్స్ అన్నమాట. ఈ వీడియోలో ఈ బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ప్రజెంట్ అక్కడ ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి, రేపు 13వ తారీఖు ఓపెనింగ్ కి సంబంధించి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ వర్క్ ఉందా, దానికి ఎలాంటి పనులు చేస్తా ఉన్నారు అనేది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనీబెనీ టీవీ. ఫ్రెండ్స్, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ముందే స్టార్టింగ్లోనే ఒక లైక్ అయితే ఖచ్చితంగా వీడియోకి ఇవ్వండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి. అలా చేయటం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ వీడియో గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా వచ్చేయండి. ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్లో ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారో ఆ కెనాల్ పైన అక్కడ స్టీల్ బ్రిడ్జ్ పై జరుగుతున్న పనులు మీరు ఆల్రెడీ విజువల్స్ లో చూస్తూ ఉన్నారు. అవి పెయింట్ పనులు అనమాట. సివిల్ పనులకు సంబంధించి ఎప్పుడో పూర్తి అయిపోయినాయి. సివిల్ పనులు అనేవి మనం చెప్పుకున్నాం కదా, తారేయటంతో సివిల్ పనులు అనేవి పూర్తి అయిపోయినాయి. ఇంకా మిగిలింది పెయింటింగ్ పని, అలాగే ల్యాండ్స్కేపింగ్ పని మిగిలిందనమాట. అవి 2 కూడా బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి పై పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఒక పక్క క్రాష్ బ్యారియర్స్ కు సంబంధించి స్టీల్ ఏదైతే పెయింటింగ్ పనులు ఉన్నాయో ఆ పెయింటింగ్ పనులు అయితే ప్రస్తుతం బ్రిడ్జి పై అయితే స్టార్ట్ అయిందన్నమాట. మీరు చూస్తున్నంతా కూడా ప్రైమ్ కోటింగ్ వేస్తున్నారు, పెయింట్ కోటింగ్. ఏది మన క్రాష్ బ్యారియర్స్ ఉంటాయి కదా స్టీల్ బ్రిడ్జికి సంబంధించి, అటు సైడ్ ఇటు సైడ్ వెహికల్స్ అనేవి అటు ఇటు వెళ్లకుండా అనమాట. అంటే ఏమైనా జరగని ప్రమాదం జరిగితే క్రాస్ అయ్యి కాలంలో పడిపోకుండా క్రాష్ బ్యారియర్స్ అనేవి నిర్మించారు కదా, వాటికి పెయింటింగ్ పనులు అయితే శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అంటే స్టార్ట్ అయినవి అవి శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ముందు స్టీల్ సంబంధించి బ్రిడ్జిపై ప్రైమ్ కోటింగ్ అయితే వేస్తున్నారన్నమాట. మీరు అప్పుడు విజువల్స్ లో చూస్తున్నవన్నీ కూడా అయ్యి అనమాట. తర్వాత వైట్ కలర్ బేస్ కోటింగ్ అనేది వేస్తారు. ముందు ప్రైమ్ కోటింగ్ వేసిన తర్వాత బేస్ కోటింగ్ అనేది వేస్తారనమాట. తర్వాత క్రాష్ బ్యారియర్లకు వైట్ మరియు బ్లాక్ కలర్ పెయింటింగ్ అయితే చేస్తారు. మనం చాలా వరకు ఎల్లో మరియు బ్లాక్ అనేది చూస్తూ ఉంటాము, వైట్ బ్లాక్ అనేది కూడా చూస్తూ ఉంటాము. ఎక్కువ శాతం ఎల్లో బ్లాక్ చూస్తూ ఉంటాం మన రహదారులకు సంబంధించి. ఇప్పుడు ఈ క్రాష్ బ్యారియర్లకు సంబంధించి మనం వేస్తున్న కలర్స్ ఏంటంటే వైట్ కలరు, బ్లాక్ కలర్ అనమాట. క్రాష్ బ్యారియర్ల మీద వైట్ కలర్, బ్లాక్ కలర్ అయితే వేస్తున్నారు అనమాట. ఈ పెయింటింగ్ పనులు మొత్తం కూడా ఏషియన్ పెయింట్స్ సంస్థ నిర్వహిస్తుంది. ఇది క్రాష్ బ్యారియర్లకు సంబంధించి పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ ఏషియన్ పెయింట్స్ కంపెనీ అయితే పనులు చేస్తుంది అన్నమాట. ఇంకొక మేజర్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఒకటి పెయింటింగ్ పనులు, రెండోది ల్యాండ్స్కేపింగ్. ల్యాండ్స్కేపింగ్ అంటే మీరు ఆల్రెడీ విజువల్స్ లో చూస్తూ ఉన్నారు. అలా గ్రీన్ కలర్ మ్యాట్ అనేది వేస్తూ ఉన్నారు, చూసారా? అది అక్కడ స్టీల్ బ్రిడ్జి అనేది అందంగా కనబడటానితో పాటు ల్యాండ్స్కేపింగ్ మొత్తం కూడా వచ్చే రహదారిలోకి వచ్చే స్టీల్ బ్రిడ్జికి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ, స్టీల్ బ్రిడ్జి దగ్గరలోకి వచ్చినప్పుడు కానీ ఆహ్లాదకర వాతావరణం అనేది కనిపించడం కోసం ఆ స్టీల్ బ్రిడ్జికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 పక్కల ల్యాండ్స్కేపింగ్ అనేది, అంటే గ్రీనరీ,
పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే మొక్కలు నాటడం ఎలాగా మట్టి మీద గ్రీన్ కలర్ లో మనకి షీట్లు లాగా వేస్తారనమాట. మనం చాలా చోట్ల చూసాం ఇవి. ఇలాగా గ్రీన్ కలర్ లో షీట్లు లాగా వేస్తా ఉంటారు. అవి మనకి గడ్డి సాధారణంగా పొలాల్లో వాటిలో పెరుగుతూ ఉంటుంది కదా, అలాగే న్యాచురల్ గా ఇది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు దీనికి పనులు అయితే చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇది ఇట్లాగే ల్యాండ్స్కేపింగ్ సంబంధించి ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవాలంటే మనం గ్రీన్ టర్స్ గ్రాస్ ఏర్పాటు అనమాట. అదంతా ఇప్పుడు మీరు ఇందా చూసారా, గ్రీన్ టర్స్ గ్రాస్ ఏర్పాటు. తర్వాత అలాగా అది స్లోప్ ఉంది కదా, ఆ స్లోప్ మీద గ్రీన్ టర్స్ అలాగే ఏర్పాటు చేస్తా ఉన్నారు. తర్వాత మొక్కలు నాటుతారనమాట. మీరు ఇందా చూసినప్పుడు అయితే గ్రీన్ కలర్ సంబంధించి మ్యాట్స్ లాగా కనిపిస్తా ఉన్నాయి కదా, మధ్యలో మళ్ళీ ఖాళీ ఉంది చూసారా, స్లోప్ మీద గ్రీన్ మ్యాట్స్ లాగా వేస్తున్నారు. మధ్యలో ఖాళీ ఉంది చూసారా, ఆ మధ్యలో మొక్కలు అయితే నాటుతారనమాట. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం గురించి కూడా మనం చెప్పుకోవాలి. మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఈ విజువల్స్ లో మీరు చూస్తున్నట్టు పెయింటింగ్ వర్క్స్ ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఆ పెయింటింగ్ కి సంబంధించి అవి పెయింటింగ్ ముందు క్లీనింగ్ వర్క్ అన్నమాట. అది ఇప్పుడు ఇగో చూడండి, ఈ గ్రీన్ కలర్ మ్యాట్స్ అనేవి స్లోప్ మీద వేశారు కదా, దాని తర్వాత మధ్యలో అక్కడ కనిపిస్తుంది చూసారా, ఆ మధ్యలో కల్పించే ఎర్రమట్టి దగ్గర మొక్కలు నాటుతారు అన్నమాట మనకి. ఇది కూడా మనం ఫస్ట్ లో చూసినప్పుడు తారు వేసారు, ల్యాండ్స్కేపింగ్ కోసం అదంతా మళ్ళీ క్లీన్ చేశారు. మళ్ళీ క్లీన్ చేసి ల్యాండ్స్కేపింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ గా అయితే వేస్తారనమాట. ఇప్పుడు ఆ పెయింటింగ్ వర్క్స్ ముందు ఎందుకు చేస్తున్నారంటే, అంటే మనకి స్లాబ్ అనేది పోసిన తర్వాత, అంటే క్రాష్ బ్యారియర్ లో కాంక్రీట్ అనేది పోసిన తర్వాత ఎగుడు అంటే కొంచెం పెచ్చులుగా కనిపిస్తాయి అన్నమాట, ఎగుడు దిగుడుగా. వాటిని క్లీన్ చేసేసి పెయింట్ కి సిద్ధం చేస్తా ఉన్నారు. ఇక ల్యాండ్స్కేపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఇదిగోండి మ్యాట్లు చూసారా ఎలా ఉన్నాయో, మ్యాట్లు లాగా ఉంటుంది అనమాట. గ్రాస్, అది గడ్డి. అవి స్లోప్ మీద వేస్తే అక్కడ నుంచి మట్టి అనేది కిందకి పోదు, ఒకటి. రెండోది అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రాస్ అనేది ఆ మట్టి లోపలికి వెళ్ళి పెరుగుతుంది, పైకి అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్రాస్ అనేది కూడా కట్ చేసుకుంటూ నీట్ గా వెళ్తా ఉంటారు. అలా ఎర్రమట్టి పైన కనిపిస్తుంది చూసారా, ఒక పెద్ద ఆయన కూర్చొని కట్ చేస్తా ఉన్నారు పైన. అదంతా కూడా మొక్కలు అయితే నాటుతారు. ఈ రెడ్ కలర్ లో ఈ గ్రాస్ కింద మొక్కలు నాటుతారు, పైన కూడా మొక్కలు ఉంటాయి అన్నమాట. ఇంకొక ప్రధాన ఆకర్షణ ఏంటంటే, ఈ మొక్కలు నాటడమే కాదు, మనం గత 4-5 రోజుల వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఒక పైలాన్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు అనేది. ఏ ఆకారంలో పైలాన్ ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా మనం. ఆ పైలాన్ కూడా మనకి స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఎంట్రన్స్ లో అయితే ఉంటుంది అనమాట. ఆర్చి లాగా ఎంట్రన్స్ లో ఉంటుంది, ఏ అనే ఆకారంతో ఆర్చి లాగా ఉంటుంది అనమాట. అది ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, మనకి ఇక రాజధానికి రాజమార్గం అనేది ఈ స్టీల్ బ్రిడ్జి గుండానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు కరకట్ట మీద వెళ్తూ ఉన్నారు, అది సింగిల్ రోడ్డు. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ మీద ఎట్ సైడ్ కట్ సైడ్ 2 లైన్లతో 3 లైన్లతో రోడ్డు అనేది ఏర్పాటు అయిపోతుంది. స్టీల్ బ్రిడ్జ్ మీద 2 లైన్ల రోడ్డు ఉంటుంది, స్టీల్ బ్రిడ్జ్లు దిగిన తర్వాత 3 లైన్ల రోడ్డు అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి 9 లైన్ల రోడ్డు కదా, మధ్యలో రోడ్డు అనేది రేపు 13వ తారీఖు ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి చూసుకుంటే మధ్యలో రోడ్డు 3 లైన్లతో ఉంటుంది అనమాట. సీడ్ యాక్సెస్ మీద స్టీల్ బ్రిడ్జ్ల మీద 2 లైన్లతో ఉంటుంది అనమాట. ఇలాగా మనకు రాజమార్గం అనేది ఓపెన్ కాబోతుంది కాబట్టి, ఆ ఎంట్రన్స్ లో అమరావతిలోకి ఎంటర్ అవుతున్నామనే సింబాలిక్ గా రావడం కోసం ఏ అనే అక్షరం ఆర్చి లాగా అనేది మనకి స్టీల్ బ్రిడ్జిలో స్టార్టింగ్ లోనే ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా పనులు అయితే ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే బకింగ్హామ్ కెనాల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి ఏదైతే ఉందో, ఆ స్టీల్ బ్రిడ్జి దగ్గర ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏంటంటే పెయింట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. క్రాష్ బ్యారియర్స్ కి సంబంధించి బ్లాక్ వైట్ కలర్ తో పెయింట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. రెండోది, స్టీల్ బ్రిడ్జికి ఇరువైపులా ల్యాండ్స్కేపింగ్ అంటే పచ్చదనాన్ని పెంపొందించడం కోసం, అలాగే ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించడం కోసం మొక్కలు నాటే కార్యక్రమానికి రెడీ చేస్తా ఉన్నారు. అలాగే స్లోపుల మీద గ్రీన్ మ్యాట్స్ అయితే వేస్తున్న పరిస్థితి అయితే మీకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇది బకింగ్హామ్ కెనాల్ కు సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఆ స్టీల్ బ్రిడ్జ్ మీద ప్రజెంట్
జరుగుతున్న పనులు అనమాట. రేపు 13వ తారీఖు ఓపెనింగ్ అయితే స్టీల్ బ్రిడ్జి అయితే ముస్తాబవుతుందని కూడా చెప్పుకోవచ్చు. 13వ తారీఖు దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్టార్ట్ చేసి ఆయనే స్టీల్ బ్రిడ్జిని స్టార్ట్ చేస్తా ఉన్నారు. మన కొండవీటిబాబు స్టీల్ బ్రిడ్జి కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. దాంతోపాటు సెకండ్ పేజ్కి సంబంధించిన సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఆయన మొదటిసారిగా దానిపైన వెళ్ళబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగబోతా ఉన్నాయి. అమరావతికి అయితే రాజధాని రాజమార్గం అయితే ఓపెన్ కాబోతా ఉంది. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన లేటెస్ట్ అయితే అప్డేట్స్. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ మిత్రులారా, జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.